ఒక మనిషి జీవన ప్రయాణంలో ఆశీర్వాదాలు కావాలని ఆశపడతాడు. ఆశపడడం తప్పేం లేదు. మనిషే ఆశాజీవి. ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, సౌఖ్యము కావాలి. నా జీవితంలో సౌఖ్యం కావాలి, నేను వర్ధిల్లాలి. ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని ఆశపడడంలో తప్పేమీ లేదు. అయితే ఒక మనిషి తన ప్రగతి పదము ముందుకు కొనసాగిస్తున్నప్పుడు అతను ఆశీర్వదింపబడడానికి, అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి, సౌఖ్యంగా ఉండడానికి దేవుని ఆత్మ మనిషికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి మనిషి కూడా తను తప్పకుండా తన జీవితాన్ని మార్చుకుంటాడు. ప్రతి మనిషి తప్పకుండా పాపిష్టి జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తు దగ్గర తమ పాపములు ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపడతారు. అప్పుడు దేవుడు తన పాపాలని క్షమించాడని నిర్ధారణ అయినప్పుడు ఆయన సన్నిధిలో తప్పకుండా పాప క్షమాపణ నిమిత్తం నీటి బాప్తిసం పొందాలి. ఆ తర్వాత దేవుడిచ్చే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి. ఇవి తప్పకుండా మనిషి జీవితంలో పొందాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వాక్యంలో, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. పరిశుద్ధమైన దేవుడే ప్రతి మనిషికి పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. ఆత్మ పొందడం మనిషి జీవితంలో సౌఖ్యం, అది ఆశీర్వాదకరం.